గోపాల్పేట్ మండలం తాడిపర్తి గ్రామం మీదుగా ప్రయాణించే ప్రతి బస్సు గ్రామంలో ఆపాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శుక్రవారం బస్సులో నుండి కిందపడి ప్రమాదానికి గురైన బంకల పెంటమ్మ మరణించడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గోపాల్పేట మండలి ఎస్ఐ హరిప్రసాద్ విషయాన్ని వనపర్తి డిపో మేనేజర్ వేణుగోపాల్కు తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న వనపర్తి డిపో మేనేజర్ వేణుగోపాల్ గ్రామస్తుల డిమాండ్ మేరకు గ్రామంలో రిక్వెస్ట్ స్టాప్ బోర్డును ఏర్పాటు చేసి గ్రామం గుండా వెళ్లే ప్రతి బస్సు తాడిపర్తి గ్రామంలో ఆపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎందుకు ఆపరు? దేవాలయం అడిగితే ఏమంటుండ్రంటే మీ ఊర్లో బస్ స్టాండ్ కేజీ తీయమంటుండ్రు, లేదు బోర్డు తీయమంటుండ్రు, 2 కేజీలు తీయమంటుండ్రు, వాళ్ళు కట్టేసిండ్రు. ఎంత ఆపన్నా ఆపడం లేదు. మరి దాని సమస్య ఏమో సార్, మరి ఇప్పుడు 20 లక్షలు ఇచ్చిన మనిషిని ప్రాణాలతో తీసుకురాలేరు. మరి భర్త అయితే ముసలేరు, పాప అయితే 4 ఏళ్ళ పాప. మరి ఆ పాప పరిస్థితి ఏంటిది? 30 ఏళ్ళు ఊరుకోలేవు. మరి ఎట్లా ఉంటుంది? ఆ పాప శరీరం మంచిగా అనిపోయింది. చదువుకున్న అమ్మాయిలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముసలాళ్ళు ఉంటారు, కాళ్ళు నొప్పుల వాళ్ళు ఉంటారు. బస్తాలు ఎక్కడ ఉండాలి? నడువులో ఉండాలా, లాస్ట్ శివార్లో ఉండాలా? ఎక్కడ ఉండాలి బస్తాలు? ఫ్రీ బస్సు అని చెప్పేసి స్త్రీల మీద నిర్లక్ష్య ధోరణితో బస్సులు ఆపకపోవడం వల్ల మా రోజు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మా అక్క నిరుపేద కుటుంబము, ఆకలికి గతిలేనటువంటి కుటుంబంలో పెరుగుతున్నటువంటి ఆ కుటుంబము, వాళ్ళ హస్బెండ్ చాలా ముసలి వ్యక్తి, 4 ఏళ్ల పసిబాబ లేక పుట్టినటువంటి ఒక బాబు, 4 ఏళ్ళ బాబు. ఆ కుటుంబాన్ని ఎట్లా ఆడుకోవాలో తెలుస్తలేదు. ఆ కుటుంబానికి ఎన్ని